మరో అంశం చూద్దాం. జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసనకు దిగారు. వీధి దీపాలు వెలగడం లేదంటూ లాంతర్లు పట్టుకుని ఆందోళన చేపట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చాలంటూ కార్మికుల వేషధారణలో నిరసన తెలిపారు. కౌన్సిల్ సమావేశానికి ముందు బీజేపీ కార్పొరేటర్లు ఈ ఆందోళన చేశారు. పూర్తి డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ చందు, అయితే మనం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా 11వ కౌన్సిల్ అయితే 10:30కు స్టార్ట్ అయింది. 10:30కు కౌన్సిల్ స్టార్ట్ కాకన్నా ముందు బీజేపీకి చెందినటువంటి ఎవరైతే కార్పొరేటర్లు ఉంటారో కార్పొరేటర్లు నిరసన తెలపడం కూడా జరిగింది. అదే వీధి దీపాలు వెలగడం లేదంటూ లాంతర్లతో కూడా అయితే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే మనం చూసాము. అదేవిధంగా గుంతలను పూడ్చాలంటూ కూడా అయితే జీహెచ్ఎంసీ అయితే కార్మికులు ఉంటారో వాళ్ళ యొక్క ఆ యూనిఫామ్ ధరించి నిరసన తెలపడం జరిగింది. అయితే కౌన్సిల్ మొత్తం టోటల్గా 10:30 గంటలకు ఉదయం స్టార్ట్ అయింది. ఉదయం స్టార్ట్ అయిన తర్వాత మొత్తం టోటల్గా 146 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 146 మంది కౌన్సిలర్లు 3 ప్రశ్నలు అడగడం జరిగింది. 3 ప్రశ్నలు అడగడం వలన ఇప్పటికీ మొత్తం టోటల్గా 5 కావస్తుంది. సాధారణంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ కౌన్సిల్ 5 గంటల వరకు అయిపోవాలి, కానీ ఈ యొక్క 11 ప్రశ్నలు ఇంతవరకు లంచ్ అవర్ తర్వాత మళ్ళీ మొదలైనటువంటి కౌన్సిల్లో మొత్తం 11 ప్రశ్నలే సంధించారు. కాబట్టి ఇంకా కౌన్సిలింగ్ లేట్ అయ్యే సమస్యను మొత్తం టోటల్గా అన్ని ప్రశ్నల మీద అయితే చర్చించిన తర్వాతనే ఇంకా మరీ పెరగొచ్చు అని కూడా అంటున్నారు. 7:30-8 గంటల ప్రాంతంలో ఒకవేళ ఇంకా ప్రశ్నలు గిట మిగిలిపోతే ఇంకా కొద్దిగా పెంచే సమయం కూడా ఉంది. మొత్తం టోటల్గా ఇప్పటికీ గిట ఇంకా మళ్ళీ ఒక 7:30-8 ప్రాంతంలో కూడా ఈ కౌన్సిల్ సమావేశం ముగియనుంది అని కూడా సమాచారం వస్తూ ఉంది. అదేవిధంగా అయితే కౌన్సిల్కు ఈరోజు అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరు కావడం జరిగింది. ఎంపీలు కూడా బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ రఘునందన్ మరియు ఈటల కూడా హాజరు కావడం జరిగింది. ఈటల రాజేందర్ కూడా హాజరు కావడం జరిగింది. అయితే ఈటల రాజేందర్ అండ్ రఘునందన్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమయంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఈటల రాజేందర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ప్రాంతాల్లో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారంటూ కూడా ఈటల రాజేందర్ మాట్లాడుతూ వచ్చారు. హైదరాబాద్లో అభివృద్ధి వ్యత్యాసాలు ఉన్నాయంటూ కూడా ఈటల రాజేందర్ కౌన్సిల్లో తెలిపాడు. మరియు మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మీ చూపంతా పేదలపైనే ఉండాలి కానీ ఈ విధంగా ఉండడం కష్టం అంటూ కూడా చెప్పారు. అయితే మురుగు కాలువలు నాలాలు వేరువేరుగా ఉండాలంటూ కూడా సూచనలు కూడా చేశారు. అయితే జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ అయితే మేయర్కు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది ఈటల రాజేందర్. అయితే మురుగు కాలువలు అండ్ ఈ యొక్క నాలాలు ఏవైతే ఉంటాయో రెండు ఒకటే దగ్గర ఉండడం వలన ఈ హైదరాబాద్లో వరద ప్రభావం ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఈ రెండు సపరేట్గా ఉండేటట్టు చూడాలంటూ కూడా కొన్ని సూచనలు కూడా చేశాడు. వరద వచ్చిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి పేదవాళ్ళు మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి ఆ ప్రాంతాలపైన దృష్టి పెట్టాలి, అక్కడ శాశ్వత పరిష్కారం కూడా చూపించాలి అంటూ కూడా కొన్ని అయితే సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ అయితే రఘునందన్ ఈ యొక్క ఈటల రాజేందర్ మాట్లాడిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కామెంట్స్ కూడా వచ్చాయి. కామెంట్స్ కూడా అక్కడ చేశాడు. మూసీ నది పునర్జీవం అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ కింద సహకరించేలా మొత్తం టోటల్గా చూడాలని ఎంపీ ఈటల యొక్క మాటలను మేము అయితే స్వీకరిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాడివేడిగా అయితే కొనసాగుతున్నాయి. కొంతమంది కౌన్సిలర్లు అయితే కొంతమంది ఎవరైతే ఈ యొక్క కార్పొరేటర్లు ఉన్నారో ఆ కార్పొరేటర్లు అయితే వాళ్ళ మధ్య కొన్ని ప్లకార్డ్స్ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి మొత్తం టోటల్గా ఇంకా మరికొద్దిసేపు ఈ యొక్క జిహెచ్ఎంసీ సమావేశాలు ఇంకొకసేపు జరిగే ఆలోచనలు గిట్ట ఉన్నట్టు తెలుస్తుంది. Right, Praveen. Thank you for the report.